రీసెంట్ గా పర్ప్లెక్సిటీ బాగా న్యూస్ లో ఉంది. ద మెయిన్ రీజన్ ఏంటంటే పర్ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్ ని కొనడానికి చేసిన ఆఫర్. పర్ప్లెక్సిటీ వాల్యుయేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ $18 billion. గూగుల్ క్రోమ్ వాల్యుయేషన్ ఏమో $50 billion ఎస్టిమేషన్. కానీ వీళ్ళు గూగుల్ క్రోమ్ కొంటాను అని చెప్పి చేసిన వాల్యుయేషన్ $34.5 billion. అదేంటి, కంపెనీకి డబల్ ఉన్న వాల్యుయేషన్ అది ఇన్ క్యాష్ లో ఇస్తాను అని చెప్పి ఆఫర్ చేసింది గూగుల్ క్రోమ్ కి. పర్ప్లెక్సిటీ అనేది ఏఐ సెర్చ్ ఇంజిన్ ఒక రకంగా, అండ్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై జెఫ్ బిజోస్ అండ్ ఎన్విడియా. అమెజాన్ అండ్ ఎన్విడియా వీళ్ళిద్దరు బ్యాక్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ప్లాన్ ఇది పిఆర్ స్టంట్ అని చాలా మంది అంటున్నారు, కానీ వీళ్ళు చెప్పేది వేరే ఉంది. పిఆర్ స్టంట్ కాదు, దేర్ ఈస్ రీసెర్చ్ బిహైండ్ ఇట్. వీళ్ళ స్ట్రాటజిక్ ఇంటెంట్ ఏంటంటే గూగుల్ క్రోమ్ కి 3 బిలియన్ యూజర్స్ ఉన్నారు. సో ఈ 3 బిలియన్ యూజర్స్ డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తే, వీళ్ళు ఓన్ చేసుకుంటే కనుక ఏఐ రీసెర్చ్ కి, ఏఐ సెర్చ్ కి వీళ్ళందరూ సెర్చ్ చేస్తారు. ఇట్ విల్ బి వెరీ మచ్ యూజ్ఫుల్. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే పర్ప్లెక్సిటీ వాళ్ళ మెయిన్ ఎయిమ్, దీన్ని వాళ్ళ కామెంట్ అనే వాళ్ళ బ్రౌజర్ ఉంది, పర్ప్లెక్సిటీ వాళ్ళ బ్రౌజర్ కామెంట్ ఉంది, దాంట్లో దీన్ని క్రోమ్ ని ఇంటిగ్రేట్ చేయాలనేది వీళ్ళది ఇంకో ఉద్దేశం. సో ఈ ఉద్దేశాలతో స్ట్రాటజిక్ గా వీళ్ళు గూగుల్ క్రోమ్ ని కొనాలి అని చెప్పారు. డబ్బులు ఉండకపోవని కాదు, ఉంటాయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఎన్విడియా వాళ్ళు, అదే విధంగా జెఫ్ బిజోస్ వాళ్ళు. వీళ్ళు ఇంకా ఏమేం ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్ చేస్తున్నారంటే, క్రోమియం, గూగుల్ క్రోమ్ వెనక ఉండేది క్రోమియం, అదొక ఓపెన్ సోర్స్. వీళ్ళు కొనుక్కున్నా కానీ క్రోమియం విల్ బి ఓపెన్ సోర్స్ అని చెప్పి అంటున్నారు. అండ్ గూగుల్ అనేది డిఫాల్ట్ సెర్చ్ ఆప్షన్ కింద ఉంటుంది, వేర్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్. అది కూడా